హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొన్ని రోజుల ముందు నుంచి పోకో తన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఏదైతే పోకో F2 అలాగే F2 Pro, సో వీటికి సంబంధించిన టీజర్స్ అయితే మనకి ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ చేస్తుంది కదా. ఫోన్స్ మనకి పోకో F1కి సక్సెసర్గా అయితే తీసుకొస్తారనేది. సో ఇప్పుడు వచ్చేసరికి చైనాకి సంబంధించిన మోస్ట్ పాపులర్ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన గేర్ బీస్ట్లో పోకో F2 Proకి సంబంధించిన ఇమేజ్ అయితే మనకు అక్కడ స్పాట్ అయ్యాయి. సో లాంచింగ్ కాకముందే మనకు అక్కడ వీళ్ళైతే పోస్ట్ అయితే వేశారు. సో ఫస్ట్ మనకి ఈ పోస్టింగ్ అనేది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే మాత్రం ఫోన్ చూడడానికి మనకి అయితే రెడ్మీ K30 Pro లాగైతే కనపడుతుంది. బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ మనకి అయితే సర్క్యులర్ కెమెరా డిజైన్తో తీసుకొచ్చారు. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ అయితే వీళ్ళు షేర్ చేశారు. సో ఆఫ్ కోర్స్ మనకి టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. బట్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నామంటే దీంట్లో మనకి ఎక్సలెంట్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నట్టు. సో దాంతోపాటు మనకి లార్జ్ బ్యాటరీ, అలాగే మనకి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయబోతున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు మనకి సూపర్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. లార్జ్ మెమరీ అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు. ట్రూ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో దీన్ని తీసుకురాబోతున్నారు. అలాగే కింద చూసుకుంటే పోకో ఈజ్ బ్యాక్ అని చెప్పేసి పెట్టారు. సో ఇది మోర్ అయితే మనకి పోకో F2 అనేది మోస్ట్ ఆఫర్డబుల్ ఫోన్, అలాగే మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ ఉన్న ఫోన్ అనేసి చెప్తున్నారు. సో న్యూ పోకో విల్ బి లాంచింగ్ సూన్ అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వీళ్ళు ఈ పోకో F2 అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనకు తెలిసిందే అయితే మనకి రెడ్మీ K30 Proనే మనకి అయితే పోకో F2గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి. బట్ మనకి ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో అయితే రెడ్మీ K30 Proని వీళ్ళు రీబ్రాండ్ చేసి మళ్ళీ మనకి పోకో F2గా లేదంటే F2 Proగా తీసుకొస్తారనేసి. సో ఇండియాలో మాత్రం మనకైతే పోకో F2 అనేది రెడ్మీ K30 Pro లాగైతే తీసుకురామని చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నామంటే అయితే F2 Pro మనకి యాజ్ యూజువల్ మనకి రెడ్మీ K30 Pro లాగైతే కనబడుతుంది. సో మనకి ఎక్సలెంట్ కెమెరా సెటప్ అంటే కొన్ని నాన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 64 మెగాపిక్సెల్కి సంబంధించిన క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ఇంకా ర్యామ్ అలాగే మనకి అయితే చిప్ సెట్ గురించి మారితే మనకి మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించిన 865 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వచ్చేసరికి ర్యామ్ గురించి మారితే ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ అయితే మోడల్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితేనే 6+128GB సంబంధించిన మోడల్, అలాగే 8+256GB సంబంధించిన మోడల్స్లో అయితే ఈ ఫోన్ అయితే అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బ్యాటరీ గురించి మారితే 4700 mAh బ్యాటరీ, అలాగే 33 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అయితే పాపప్ సెల్ఫీ కెమెరా అయితే కనపడుతుంది. సో ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే మనం చూడొచ్చు. సో తక్కువ మనకి బెజల్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనకి సేమ్ రెడ్మీ K30 Proలో మనం చూస్తూనే ఉంటాం. సో ప్రైస్ సంబంధించిన విషయం అయితే మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ సో మోస్ట్ ఆఫర్డబుల్ ఫోన్ అంటున్నారు. సో మనకి పోకో F1 తెలిసిందే, చాలా తక్కువ ప్రైస్ తెచ్చారు. 21,000 రూపీస్లో బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది కూడా మనకి అయితే పోకో F2 కానీ F2 Pro కానీ సో చాలా తక్కువ ప్రైస్లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే మనకి ట్విట్టర్లోకి వెళ్ళామంటే అయితే ట్విట్టర్కి సంబంధించిన పోకో గ్లోబల్, సో వీటైతే ఒక పోస్ట్ అయితే చేస్తున్నారు. సో మనకి అయితే లాక్డౌన్ కాకముందు అయితే సో నిన్నైతే పోస్ట్ చేశారు మండే అయితే. సో వీళ్ళు చెప్పిన పోస్ట్ ప్రకారం చూసుకున్నామంటే మనకి ప్యాషనేట్, అలాగే పవర్ఫుల్, కూల్, గీకీ, అలాగే యంగ్ ఫన్ అనేసి ఒక పోస్ట్ అయితే చేశారు. కింద మనకి పోకో ఈస్ కమింగ్ బ్యాక్ అనేసి, అలాగే మనకి వేకప్ పోకో అనేసి, సో లోడింగ్ పోకో అని ఇట్లా మనకి వీళ్ళు ట్విట్టర్ ద్వారా అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మనకి పోకో F2 కానీ F2 Pro కానీ గ్లోబల్ వైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి పోకో F2 అలాగే F2 Pro మనకి రెడ్మీ K30 Proనే ఏమైనా రీబ్రాండ్ చేసి మనకి ఇండియా కానీ లేదంటే గ్లోబల్ మార్కెట్లో కానీ వదులుతారా, లేదంటే మనకి కొంచెం మార్చి మనకి ఏమన్నా పోకో F2 ఏమన్నా ఇండియాలో వదిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయా. అదే ప్రైజెస్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ గైస్. సో ప్రైజెస్ మనకి ఎంత పెడతారనేసి ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. కొన్ని రోజులు వెయిట్ చేసామంటే పోకో నుంచి అయితే వాళ్ళ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇది మనకి పోకో F2కి సంబంధించిన కొన్ని అయితే గేర్ బీస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.